నమస్కారం సార్. నమస్తే అండి. ఓకే, పృథ్వీ గారు. ఇప్పుడు తన చెప్పిన దాంట్లో ఇంతకుముందు కాలర్ చెప్పిన దాంట్లో ఎస్ ఇక్కడ సిస్టమ్ ఫాల్ట్స్ లేవని మేము కూడా ఏం చెప్తలే. నేను మాట్లాడేటప్పుడు కూడా గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకుంటలేదు, బరాబర్ తీసుకుంటలేదు, తీసుకుంటే సిచ్యువేషన్స్ కూడా రాకపోవు. బయట నుంచి ఇప్పుడు కంపెనీల గురించి చెప్తున్నారు కదా, బయట నుంచి ఇక్కడ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఈ భూమి, ఈ కరెంటు, ఈ నీళ్లు, ఈ గాలి వాడినందుకు ఎందుకు తీసుకొస్తారంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మన మీద పెత్తనం చేసి సంపాదించుకొని అవతల పెట్టేందుకు కాదు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి ఇక్కడ ప్రాంతం ప్రజలకు కూడా అభివృద్ధిలో ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ మనం ఇక్కడ ఇచ్చేటట్టుగా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా చేసే దాని గురించి చేస్తారు, అవి ఏది చేసినా కానీ. సో దానికి ఇప్పుడు మేము అనేది ఏంటంటే దాదాపు 80% ఇక్కడ జనాలకు ఒకవేళ నీకు స్కిల్ సెట్ లేదంటే స్కిల్ యూనివర్సిటీ ఇప్పుడు ఆల్రెడీ పెడుతూనే ఉన్నారు. ఆ స్కిల్ సెట్ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మీరు తీసుకుంటలేరు కనుక అదొక పంచాయతీ ఆల్రెడీ. ఇంకొకటి ఇక్కడ ఇంతకుముందు కూడా ఈ చర్చ జరిగింది. సో ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు నేను ఆమన్గల్ ఉదాహరణకు తీసుకుందాం అనుకోండి. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారు ఆమన్గల్. ఇప్పుడు నేను చెప్పేది కాదు, వాళ్ళు చెప్పేది. ఇంతకుముందు చర్చలలో కూడా చాలా వాళ్ళు మాట్లాడింది. ఒక అతను వచ్చి జస్ట్ 10 to 12 years లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఒక 200 కోట్లకు ఎదిగినరు. ఇప్పుడు మేము 40 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ బిజినెస్ చేస్తున్నామని మేము అట్లా సంపాదించలేకపోయినా దానికి రీజన్ అంటే ఒక మనిషి వచ్చి సంపాదించుకొని అంటే ఒక్కొక్క నిమిషం పృథ్వీ గారు, నేను ఒక మాట అన్నాను. ఒక మనిషి సంపాదించుకోవడానికి చాలా దారులు ఉంటాయి. అక్రమంగా సంపాదించడం, పొదుపు చేసుకుని సంపాదించడం, వ్యాపారం మెలకువలతో రకరకాల వ్యాపారాభివృద్ధి చేసుకుంటూ చెప్తున్నా. నేను అదే అక్కడికే వస్తున్నా. మీరు జస్ట్ వెయిట్, ఇండివిజువల్ ఆ స్కిల్ సెట్ గురించే చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఇంతకుముందు ఒక ఛానల్లో కాళ్ళ మీరు మాట్లాడుతా అంటే మీకు కూడా కల్పిస్తారు ఆ వర్తక సంఘం ప్రెసిడెంట్ను. ఎందుకంటే ఇక్కడ తెలంగాణకు ఆమన్గల్ మొత్తం కింద జనం లోపల పోయింది కాబట్టి. ఎందుకు ఆమన్గల్ అంటే లాస్ట్ 4 years బ్యాక్ నుంచి జరిగింది. ఇక్కడ మేము నష్టపోతున్నాం అంటే ఎప్పటి నుంచి ఇప్పుడు వీళ్ళ లెక్క ఇప్పుడు వీళ్ళు 100 years అంటున్నారు వచ్చి వీళ్ళ లెక్క ఇప్పుడు వీళ్ళ లెక్క వచ్చిన వాళ్ళు కూడా మాకు కూడా ఇబ్బంది అవుతున్నదని ఒక్కరిద్దరు అంటే అందరు కూర్చొని ఒక ఉడంబడికకు వచ్చిండ్రు. లోకల్లో మనం ఇక వేరేటోళ్ళని ఎవరిని ఇక్కడ తీసుకురావద్దని. అయినా కానీ కొంతమంది అక్కడ లోకల్లో వచ్చి ఇంట్లో కిరాయిలు పెంచుకొని వేరేటోళ్ళు వచ్చి అక్కడ చేస్తున్నారు అనేది. అంటే వినండి అయితే ఆయన మాట్లాడితే చెప్పిన దాంట్లో ఏం చెప్పిండంటే వాళ్ళు సబ్ స్టాండర్డ్ 2 నంబర్ మాల్ అమ్ముతారు కనుక ఇది జరుగుతున్నది. ఇది కాదు అని అనుకుంటే వర్తకులు ఎవరు కొంటున్నారు ఎవరికైనా తెలియకండి. ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు జనానికి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఇష్యూ వేరే దిక్కు పోయింది, ఇక ఈ కొట్లాట కాడికి పోయింది, పంచాయతీ కాడికి పోయింది కదా. పోయినప్పుడు అందరూ ఒకటి బయటకు వస్తుంది. ఇలా తూప్రాన్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా బయటకు వచ్చి ఇంతకుముందు జనానికి తెలియదు. ఇది కొల్లాపూర్లో జరిగినాయి కావచ్చు, తెలంగాణలో మైబాద్లో జరిగిన ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇంతకుముందు వరంగల్లో ఇట్లా ఒక కోవటాయన చంపిన అనేది ఇంతకుముందు సమాజానికి తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తున్నది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఒకటి ఆధిపత్యం చేస్తున్నారనే కాడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న బండి సంజయ్ మాట్లాడుకుంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, ఇక్కడ వాళ్ళు అధికారంలో సరే అది వినిపించినప్పుడు మాట్లాడతలేదు దాని గురించి. నేనైతే ఇవన్నీ ఉన్నాయనేది ఇది మనం చెప్తున్నది కాదు, పృథ్వీరాజ్ గారు ఇక్కడ కూర్చొని చెప్తున్నది కాదు, జనం నుంచి అక్కడ లోకల్ నుంచి వచ్చేటి చెప్తున్నాడు. అంటే కొన్ని వ్యక్తిగత స్థాయిలో వ్యక్తులు చేసినటువంటి దాన్ని ఒక సామాజిక వర్గానికి లేదంటే వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న ఒక వ్యాపార వర్గానికి బలవంతంగా అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. ఇది అంటగట్టేది కాదు, అందుకనే కొంతమంది చేసిన వాటిని ఆ వ్యాపారస్తుల సామాజిక వర్గానికి అంటగడుతున్నారు అని. వర్గాన్ని పెట్టి ఎవరు తిట్టలే కదా, వర్గాన్ని పెట్టి వాళ్ళు తిట్టిండ్రు. వర్గాన్ని పెట్టి అలా మార్వాడీలు లంగలు దొంగలు అని మాట్లాడతలేం కదా, అది కాదు కదా. ఎవరు మేము కాదండి. ఇప్పుడు మీరు అట్లా అంటే ఇప్పుడు మీరు అఫెండ్ కావాలి. ఇప్పుడు కాదు మా అక్కి అని బూత్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాజ్ ఎ లేడీ, యాజ్ ఎ మదర్, మీరు మదర్ కావచ్చు, యాజ్ ఎ లేడీగా పేర్ల మీద పెట్టి ఆ రోజు జరిగిన గొడవని మొత్తం మార్వాడి వర్గాన్ని చూడాలా లేదంటే అక్కడున్న వ్యక్తుల స్థాయిలో చూడాలా? వినండి అయితే వినండి. అప్పుడు ఇమీడియట్ ఏం చేయాలి? ఆ వర్గంకు సంబంధించిన వాళ్ళు ఉండి డిసోన్ చేయాలి. ఎస్ మేము ఇది కాదు, మేము దీనికి సపోర్ట్ చేస్తున్నాము, డిసోన్ చేయాలి. సపోర్ట్ చేశారా? వాళ్ళు చేసిండ్రు కాబట్టి కొన్ని కామెంట్స్ నేను చదివి వినిపిస్తాను. కొన్ని కామెంట్స్ ఎందుకంటే ప్రజల అభిప్రాయంతో కలిపి మనం ఇష్యూని రన్ చేద్దాం. గో బ్యాక్ మార్వాడి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నాయి మీరు అన్నదానికి కౌంటర్ చేశారు. ఒకవేళ వాళ్ళు ట్యాక్స్లు కట్టకపోతే ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తున్నాయని సుజన్ కుమార్ కామెంట్ చేశారు. మార్వాడీలను తెలంగాణ నుండి పంపించేద్దామని సూర్యకుమార్ కామెంట్ చేశారు. ఒక కామెడీ సామాజిక వర్గాన్ని స్మగ్లర్లు అన్నారు కంచే అంటూ కామెంట్ చేశారు. ఓకే, మిగిలిన కామెంట్స్ కొన్ని ఓకే మీరు కామెంట్ చేయండి ఒకసారి. ఎక్కువ కామెంట్స్ ఒక్కరే కాకుండా
ఒక్కరే కామెంట్స్ ఎక్కువ కామెంట్స్ చేస్తే వాటిని నేను తీసుకోవాలన్న కష్టం అవుద్ది. సో ఎక్కువ మంది కామెంట్ చేయండి. సో డిఫరెంట్ ఒపీనియన్స్ మనకు వస్తుంటుంటాయి కాబట్టి. ఓకే, మనతో విఠల్ గారు కూడా జాయిన్ అయ్యారు అండ్ జోషి గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి ఒక కాలర్ ఉన్నారండి, కాలర్ దగ్గరికి వెళ్ళి మనం వద్దాం. ముత్యంరెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ నేను గురగూడ నుంచి మాట్లాడుతున్నా, వనసలిపురం పక్కకు ఉంటుంది. ఓకే సార్ ఇది మార్వాడి అనే ఎవరైనా ఉండొచ్చు కానీ కొంచెం వాళ్ళ ఐడియాలజీ చేంజ్ ఉంటే బాగుంటుంది సార్. 90 పొద్దున్న కూడా నేను ఏమంటున్నా అంటే, అన్న నాకు బాగా తెలుసు, నేను అనేది అది 99లో బుల్లెట్ రామస్వామి గారికి సిట్టింగ్ సీటు, మహారాజ్ గాంధీ ఎమ్మెల్యే సిట్టింగ్ సీటు తీసేసి ప్రేమ్ సింగ్ రాథోడ్ గారికి ఇచ్చినారే కొట్లాడేది ఉండే. అందరూ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, బుల్లెట్ రామస్వామి గారు ఒక ఎమ్మెల్యే స్థాయికి అప్పుడే వెళ్ళిపోయారు సార్. అవును, ఇంతకు ముందు జిగ్నేష్ జోషి కూడా ఏమన్నారంటే, మా వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్న ఉద్యోగాల్లో కానీ ఇక్కడ కానీ ఒక 2% ఉన్నా ముక్కుకు నేలకు రాస్తాను అని జిగ్నేష్ జోషి శపథం కూడా చేశారు. ఒకవేళ ఎవరైనా ఒక 2% ఉన్నారు అని కూడా. కానీ ఒకటేంటి అంటే మిక్స్డ్ ఒపీనియన్ అయితే వస్తుంది, మార్వాడీస్ వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతున్నాము అని. సో ఆ ఇబ్బందులను మార్వాడి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరూ ఖండించడం లేదు, వాటిని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ భయం, ఆ కోపం స్థానికంగా వ్యక్తమవుతుందని అంటున్నారు. దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిందే. విఠల్ గారు ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను సార్. ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వీళ్ళు వ్యాపారం కోసం పొలిటికల్ గా అయిపోయింది ఇప్పుడు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీతో ఎలా పోలుస్తాం? బ్రిటిష్ వాళ్ళని భారతీయుల్ని ఎలా పోలుస్తాం? అంటే ఇప్పుడు వీళ్ళు బిజినెస్ కోసం వచ్చి ఒక ఎమ్మెల్యే అంటే ఒకటే అంటున్నది, భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి ఎటువంటి వ్యాపారమైనా చేయొచ్చు. మొన్నటి వరకు మనం కాశ్మీర్లో మిగతా భూభాగంలో ఉన్న వారు ఎవరు కాశ్మీర్ వెళ్ళి భూములు కొనడానికి ఉండదు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ కూడా వెళ్ళి భూములు కొనుక్కోవచ్చు. సో రేపు మరి కాశ్మీర్ వచ్చి ఇక్కడ భూములు కొనడానికి ఇక్కడ ఉంటాను అంటే మీరు మా భారతీయులు కాదు అని అంటే ఊరుకుంటారా? సార్ మన దగ్గర 2 గుజరాత్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్. ఒకటి నీలకంఠ విద్యాపీఠ ఉంది ఇప్పుడు మజిద్పూర్ లా, ఇంకోటి మొయినాబాద్ లా స్వామినారాయణ ఇన్స్టిట్యూట్ ఉంది. అందులో ఎస్సీలకు కానీ మైనార్టీలు కానీ ఒక్కరన్నా ఉన్నారా సార్? అందులో వేరుగా ఐడియాలజీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ వస్తున్నాయి. అది మళ్ళీ ఇంకొక రకమైన ప్రాబ్లం, అది ఇంకొక రకమైన వాదన. ఓకే, దాని దగ్గర కూడా వెళ్దాం. ఓకే, మీ వాదన అర్థమైంది ముత్యంరెడ్డి గారు. విఠల్ గారు మీరు ఎలా చూస్తారు ఈ ఉద్యమాన్ని? అండ్ మార్వాడీలు భారతీయులు